హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్లపక్షం, ఫాల్గుణ మాసం. ఈరోజు దశమి మృగశిర నక్షత్రం అండి. అలాగే ఈరోజు గురువారం, మృగశిర గురువారం వచ్చింది అన్నమాట. ఇది మంత్రజపానికి చాలా మంచి రోజు అండి. ఈరోజు మనం మహాలక్ష్మి నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఇంట్లో ఉన్న దారిద్ర్యం అనేది తొలగిపోతుంది. అలాగే మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. ఒకవేళ మనం ఏదైనా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటే, ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోతే దానికి మనసు కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఇస్తుంది ఈ లక్ష్మీ నామాన్ని జపిస్తే. ఓం మహాలక్ష్మియై నమః, ఓం మహాలక్ష్మియై నమః, ఓం మహాలక్ష్మియై నమః. ఇక ఈరోజు మంచి మాట అండి. మన మనసు పైన మనకి నియంత్రణ అనేది ఉండాలి. పరిస్థితులు మిమ్మల్ని ఏ విధంగానైనా కూడా మారుస్తాయి. మనసు మీద కంట్రోల్ లేకపోతే మనసు ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. ఎలా పడితే అలా ఉంటుంది. ఓసారి కోపంగా ఉంటుంది, ఒకసారి ప్రేమతో ఉంటుంది, ఇంకోసారి ఆశతో ఉంటుంది. ఇలా పరిపరి విధాల మనసు పరిగెడుతూ ఉంటుంది. అదే మనసు మీద మనకి కంట్రోల్ ఉంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మనం అదుపు చేసుకోగలుగుతాము. ప్రేమ విపరీతంగా వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. అలాగే ఆశ వచ్చినప్పుడు అది ఆశ కరెక్ట్ కాదు అని చెప్పేసి తగ్గించుకోగలుగుతాము. ఇలా మన మనసు మన ఆధీనంలో ఉంటే మన శరీరాన్ని, మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఒకవేళ మనసును మనం కంట్రోల్ చేసుకోలేకపోతే అది తీసుకెళ్ళిన దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాము. తదుపరి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. జీవితం అంతా నరకమయం అనేది అవుతుంది. సో అందుకోసమని మనసుని మనం అదుపులో పెట్టుకోవాలి. మనసు ప్రతిరూపాలే కోరికలు, ఆలోచనలు, అలాగే ప్రశాంతత. సో మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవాలా, లేదంటే విపరీత కోరికలను ఉంచుకోవాలా, ఆలోచనల్లో నింపుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మొబైల్ లేకుంటే ఏ పని చెయ్యరు, నిద్ర లేవరు, నిద్ర లేస్తూనే మొబైల్ కావాలి, మళ్ళీ పడుకునే ముందర కూడా మొబైల్ చూస్తేనే నిద్ర వస్తుంది, తినాలంటే మొబైల్ కావాలి, ఇట్లా మొబైల్ అడిక్షన్ అయ్యారు. ఇంకొంతమంది సోషల్ మీడియాకి అడిక్షన్ అయ్యారు. మార్నింగ్ లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం, దాని కింద కామెంట్స్ వస్తున్నాయి, ఎంత లైక్స్, షేర్స్ ఇవన్నీ చూసేసుకొని రాకపోతే డిసప్పాయింట్ అవ్వగానే హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువ చేయడం, ఇట్లా మనల్ని సోషల్ మీడియా అనేది కంట్రోల్ చేసే పరిస్థితిలోకి మారిపోయారు జనాలందరూ కూడా. దీనికి సంబంధించి చిన్న కథ చెప్తాను అండి. ఒక తండ్రి కూతురు ఉంటారు. ఇక తండ్రి కూతుర్ని తన తాహతకు తగ్గట్టుగా పెంచుతాడు, పోషిస్తాడు, చదివిపిస్తాడు. ఇక ఒకరోజు తండ్రి కూతుర్ని పిలిచి, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వగానే నేను నీకు ఉంగరం గిఫ్ట్ ఇచ్చాను, ఏం చేసావంటే దాచుకున్నాను డాడీ అంటుంది. తదుపరి నువ్వు బర్త్డేకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను, వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను, ఏం చేసావు అమ్మ అంటే దాచుకున్నా డాడీ అంటుంది. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే నీకు బహుమతి ఇచ్చాను, దాన్నేం చేశానంటే దాచుకున్నాను అంటుంది. ఎందుకమ్మా అలా అన్ని వస్తువులు దాచుకున్నావు, ఎవరికన్నా ఇవ్వాల్సింది కదా అంటే, అంత విలువైన వస్తువులు నువ్వు ఎంతో ప్రేమతో ఇచ్చావు డాడీ, నేను ఎలా దాన్ని వేరే వాళ్ళకి ఇస్తానో పోగొట్టుకుంటానో అందుకే దాచుకున్నాను అని చెప్తుంది. సరే అని అంటాడు ఆ తండ్రి. ఇంకా ఆ రోజు కూతురు ఉదయాన్నే వెళ్తుంది, సాయంత్రం వస్తుంది. సాయంత్రం రాగానే మళ్ళీ మాట్లాడతాడు తండ్రి. ఎక్కడికి వెళ్ళావమ్మా అంటే ఫోటోషూట్ ఉండే డాడీ చేసుకొని వచ్చాను అని చెప్పేసి చెప్తుంది. సరే అమ్మ, నేను ఉదయం మాట్లాడినప్పుడు నేను ఇచ్చిన బహుమతులన్నిటిని కూడా నువ్వు దాచుకున్నానన్నావు. ఇప్పుడు ఏదైతే నువ్వు ఫోటోషూట్కి వెళ్ళావో అది ఈ శరీరాన్ని ఫోటోషూట్ చేపించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళు ఇచ్చే కామెంట్స్, లైక్స్ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. నీ శరీరాన్ని కూడా నీ తల్లి నేను ఎంతో ప్రేమాభిమానాలతో ఇచ్చినది. నీకు ఈ జన్మ ఇచ్చాము మేము, నిన్ను పెంచి పోషించాము. అంత విలువైన వస్తువులనే నువ్వు విలువైన వాటిగా దాచుకున్నావు. అలాంటిది ఈ శరీరం వస్తువుల కన్నా విలువైనది. ఆ వస్తువులు మేము ఇవ్వకపోయినా రేపు ఇంకొకరైనా ఇవ్వగలరు. కానీ నీకు ఇచ్చిన ఈ శరీరం మాత్రం నేను, మీ అమ్మ మాత్రమే ఇవ్వగలిగింది. అలాంటిది నువ్వు దీన్ని ఇలా అందరికీ కనిపించేలా పెట్టేసుకొని అలా చేయడం మంచిదేనా అమ్మ అనగానే ఆ కూతురిలో మార్పు వచ్చి వెంటనే తన సోషల్ మీడియాలో ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేస్తుంది. ఇక ఆ ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి ఇక మీదట నన్ను ఫోటోషూట్ చేయడానికి రావద్దు, నన్ను బలవంతం చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది. చూస్తున్నారు కదండి, ఈ రోజుల్లో ఎలా అయిపోయారు అంటే డబ్బుల కోసం, ఏదో అవకాశాల కోసం
శరీరాన్ని సోషల్ మీడియా రూపకంగా అమ్ముకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. దయచేసి మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. అంతేకానీ సోషల్ మీడియా చేతుల్లో మీరు బలి కాకూడదు. ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా చాలామంది ఉప్పును చేతిలో ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. దీనికి సైంటిఫికల్‌గా కారణం ఉంది అండి. అదేవిధంగా మన సాంప్రదాయబద్ధంగా కూడా కారణం ఉంది. ఎప్పుడైతే ఉప్పు మనం చేతిలో పట్టుకుంటామో అప్పుడు అది త్వరగా కరిగిపోతుంది. మనం దాన్ని ఇంకొకరికి ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే మనలో ఉన్న జెర్మ్స్ అనేవి ఏవైతే క్రిములు, కీటకాలు ఉంటాయో అవి ఇంకొకరికి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇది వైజ్ఞానికంగా రీజన్. ఇక మన సంప్రదాయం ప్రకారం ఉప్పు అనేది రుణానికి సంకేతం. ఉప్పు ఎవరికైనా ఇస్తే మనం రుణపడిపోతాము. తీసుకుంటే ఉప్పు ఎవరి దగ్గర నుంచైనా చేతిలోంచి తీసుకుంటే మనం రుణపడిపోతామని చెప్పేసి ఆ రుణాన్ని తీర్చడానికి మళ్ళీ జన్మను ఎత్తాల్సి ఉంటుంది అని ఒక నమ్మకం. అదేవిధంగా ఉప్పు ఇతరులకు ఇచ్చినప్పుడు మనలో ఉన్న అదృష్టమంతా వారికి వెళ్ళిపోతుంది. వారి దరిద్రం అంతా మనకి వస్తుంది. అందుకనే పూర్వం నుంచి కూడా ఉప్పుని ఎవరు డైరెక్ట్‌గా చేతిలోంచి ఇవ్వరు. ఒక ఆకులో పెట్టి కానీ, ఒక గిన్నెలో పెట్టి కానీ దాని నుంచి తీసుకోమని చెప్పేవారు. ఇక ఈరోజు నిత్య నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ప్రత్యేక తార, భరణి, పుప్ప, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్యమి, అనురాధ, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదన తార, అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధన తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా అండి మనకి మన చుట్టూ ఉన్న భూమి యొక్క పరిస్థితులను బట్టి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు ఉన్నాయనుకోండి, అక్కడ చెక్కతో చేసిన ఇల్లు ఉంటాయి. అదే కొండ ప్రాంతాలతో అయితే రాతితో కట్టిన కట్టడాలు ఉంటాయి. అదేవిధంగా మనలాంటి సాధారణంగా ఉండే వాతావరణ కండిషన్‌లో అయితే ఇటుకలతో కట్టిన ఇండ్లు అనేవి ఉంటాయి. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇంటి నిర్మాణం అనేది గాలి, వెలుతురు ఎలా వస్తుంది, వేడి, చలి ఎలా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు నిర్మాణం చేసుకొని ఉంటారు. అయితే కొంతమంది బయట ఉన్నప్పుడే యాక్టివ్‌గా ఉంటాము. ఇంట్లోకొచ్చాకనే అలసిపోతున్నాం అనేవారు. అలాగే ఎప్పుడు బద్ధకంగా ఉండేవారు, ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉండేవారు ఉంటే ఆ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ వ్యత్యాసం ఉంది అని అర్థం చేసుకోండి. అక్కడ ఉన్న గాలి, వెలుతురు నెగెటివ్ వేలో పాస్ అవుతున్నాయని అర్థం. సో, దీనికి మీరు ఏం చేయాలి అంటే డోర్స్ కానీ, విండోస్ కానీ, వెంటిలేషన్ కానీ ఏమైనా మార్పు చేర్పులు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఇక రేపు ఉదయాన్నే పాటించవలసిన పూజ అండి. ఎవరైనా కుజదోషంతోని వివాహం జరగట్లేదని బాధపడుతున్నవారు, సంతానం లేనివారు, అలాగే కుజదోషం వలన వంశపారంపర్యంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు రేపు ఉదయాన్నే తెల్ల జిల్లేడు చెట్టుకు పసుపు నీటిని సమర్పించుకొని 9 ప్రదక్షిణలు చేసి రండి. ఇలా చేయడం వీలు కాని వారు ఇంట్లోనే 2 జిల్లేడు ఆకులపైన దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుడి ముందు కానీ, నారాయణుడి ముందు కానీ జిల్లేడాకులపై దీపాన్ని వెలిగించి నమస్కరించుకున్న దోషాలు తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం యోగక్షేమం. అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఏదైనా నగలు తాకట్టు పెట్టి ఉంటే వాటిని విడిపించుకోవడానికి ఈరోజు సాయంత్రం మహాగణపతి ముందు కొబ్బరి నూనెతోని దీపారాధన చేసి ఎర్రగన్నేరు పూలతోటి పూజించాలి. తదుపరి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణ చేసి స్వామివారికి ఏదైనా తీయటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.